అవును. చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. పిల్లలు మంచి ఒక సమాజంలో ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని చెప్పేసి స్కూల్ ఎడ్యుకేషన్ అంటేనే ఇయాల ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. అలాంటి స్కూల్ పిల్లలు ఇయాల ఒక ప్రిన్సిపల్‌ని మర్డర్ చేసిర్రంటే చాలా అంటే చాలా బాధ అండి. ఇది అసలు దేశంలోనే ఇది ఒక సంచలనం అనిపిస్తుంది నాకైతే గిట్ట. ఇయాల తల్లిదండ్రులు కూడా కొద్దిగా పిల్లలకు చెప్పాలి. సార్లు తిట్టినా, కొట్టినా కూడా మీరు కూడా ఏమనొద్దు. ఎందుకంటే వాళ్ళు నీ భవిష్యత్తు కోసం కొడతారని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పాలి పిల్లలకి. ఇలా తల్లిదండ్రులు ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా తల్లిదండ్రులు చేయడం వల్లే పిల్లలు ఈ విధంగా ఖరాబ్ అయితుర్రు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సార్ అసలు ఎందుకు అలా చేశారంటారు? అదే అండి ఒక మాట అండి. పిల్లగాడు హోంవర్క్ చేయలేదు, పిల్లగాడు చదవలేదు అని చెప్పేసి టీచర్ కొడతారండి. కొడితే తల్లిదండ్రులు పోయి మా పిల్లగాడిని ఎట్లా కొడతావు నువ్వు అని చెప్పి తల్లిదండ్రులు పోయి పిల్లలు కొడితే పోయి టీచర్ల మీద దాడిలు లొల్లీలు. మీ అలసుని చూసుకునే ఇయాల పిల్లలు ఈ విధంగా ఖరాబ్ అవుతుర్రు. ఇయాల పిల్లలు ఖరాబ్ కావడానికి కారణం తల్లిదండ్రులు. టీచర్ కొట్టినని చెప్పేసి పోగానే పోయి వాళ్ళకి ఏ పని అంతా వదిలేసి మా కొడుకుని ఎట్లా కొడతారు, మేము ఫీజు కడుతున్నాం కదా, డబ్బులు కడుతున్నాం కదా అని చెప్పేసి టీచర్ల మీదకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి తల్లిదండ్రులారా 27 కత్తిపోట్లు పొడిచిర్రు సార్. అసలు అంత కక్ష ఏంది? అంటే స్కూల్ ఏజ్ లో కొద్దిగా పిల్లలకి ఎట్లుంటుంది అంటే టీచర్ ఊకే టార్చర్ పెడుతుంది, సార్ బాగా కొడుతుండు, వీళ్ళు పని చేయాలి ఏదో చేయాలని చెప్పేసి కొద్దిగా కసిగా ఉంటది. ఆ ఏజ్ లో వాళ్ళకి అర్థం కాదండి. ఆ ఏజ్ లో అర్థం కావాలంటే తల్లిదండ్రులు చెప్పాలి. సార్లు మీ మంచి కోసమే కొడుతున్నారు, సార్లు మీ విధంగా కొడుతున్నారు. ఇలా ఇంట్లో కూడా పిల్లలు చెప్తారండి, నేను ఆ సార్ నేను కొడుతుంటే నేను బడికోను, ఆ సార్ నన్ను తిడుతుంటే నేను క్లాస్ కోను అని చెప్పేసి పిల్లలు అనేక మార్లు తల్లిదండ్రులు చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, బిడ్డ తల్లిదండ్రులు నేను కొడితే నీ మంచి కోసమే కొడతారు తప్ప వాళ్ళని మీద కోపం ఉండదు. మన ఇంటి పక్కోడు కాదు, మన చుట్టపోడు కాదు, మన కులపోడు కాదు, మన బంధువు కాదు, నువ్వు బాగుండాలని చెప్పేసి కొడతాడని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పాలా. ఈ తల్లిదండ్రులు అలసి వాళ్ళే ఇలా పిల్లలందరూ ఈ విధంగా మూర్ఖులుగా తయారవుతుర్రు, మర్డర్ చేసే స్థాయికి వస్తుర్రు, దొంగతనాలు చేసే స్థాయికి వస్తుర్రు. ఇదంతా కారణం తల్లిదండ్రులు. ఇలా గుర్తుపెట్టుకోండి. టీచర్లు కొట్టినప్పుడు చెప్పాలి ప్రతి ఇంట్లో. పేరెంట్స్ మీటింగ్ అని నెలకోసారి పోతారు. మరి పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు ఏమైతుంది సమాజం అంతా? మీకు మాట్లాడుకోవడాలకు పక్క స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవడాలకు, వాళ్ళ ముంగట మేము గొప్పోళ్ళం, మేము డబ్బులు ఉన్నోళ్ళమని చెప్పుకోవడానికి కోసం మీ పేరెంట్స్ మీటింగ్ అవుతుంది. మీరు మీ పిల్లలకు ఇలా సార్ కొడుతుందంటే గతంలో చూసుకుంటే గిట్ట ఒక 10-15 సంవత్సరాల కింద సార్లు ఎంత కొడుతుండే వెళ్తా, స్కూల్లో కంక బరిగెలు ఉంటుండే, చింత బరిగెలు ఉంటుండే. వీళ్ళు ఎక్కడ పోయినాయి? కంక బద్దెలు చింత బరిగెలు ఎక్కడ పోయినాయి? ఆ రోజు కూడా మీరు కూడా చదువుకున్న రోజులలే కదా. 11 నిమిషం లేట్ వస్తే ఎందుకు లేట్ వచ్చినామని చెప్పేసి సార్ ఎంత కొడుతుండే. ఆ రోజులలో రోడ్డు మీద పిల్లగాడు గిట్ట రాత్రి పూట రోడ్డు మీద కనబడితే తెల్లారి బడిగాక మన పని అయింది, నువ్వు రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని చెప్పేసి భయపడి భయం పెట్టుతుండే. కానీ ఇవాళ సార్ల ముందే సిగరెట్ తాగుతాడు, సార్ల ముందంటే గంజాయి తాగుతారు, సార్లను తిడతారు. ఇక దానికి తల్లిదండ్రులు సపోర్టు. ఓకే సార్, ఇప్పుడు అది డబ్బు కోసమే అలా చేశారా, లేకపోతే అసలు కారణం ఏంటి? చిన్న పిల్లలకు స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు డబ్బులు విబ్బులు అనేది ఉండదండి. చిన్న పిల్లలకు టీచర్ అని టార్చర్ పెడుతుంది, టీచర్ అని కొడుతుంది, టీచర్ అని తిడుతుంది, టీచర్ ఊరికి హోంవర్క్ ఏమంటది అని చెప్పేసి ఇంటెన్షన్ మాత్రం మర్డర్ చేస్తారు తప్ప డబ్బుల కోసం మాత్రం మర్డర్ చెయ్యరు. ఓకే సార్, ఇప్పుడు ఆమెని కత్తిపోట్లు అన్ని గనం పొడిచిన తర్వాత ఇంత డబ్బు కూడా తీసుకొని పోయి ఐఫోన్ కొనుక్కున్నాడట. సరే ఎవడో ఒకడు 100 అట్లా ఉంటాడు కావచ్చు, చేతిలో ఉంటాడు కాబట్టి అందరు ఆ విధంగా ఉంటారు. ఏదైనా కూడా సరే మరి అక్కడ డబ్బులు దొరికినాయో లేదో ఏదో సెకండరీ విషయం. కావాలనుకొని మరి ఈ విధంగా ఇచ్చారో తల్లిదండ్రులు మీకు రావాలని ఇలాంటి పేరెంట్స్ తల్లిదండ్రులు తప్పుదాలు చేయడం వల్ల ఈ విధంగా తయారవుతుర్రు. ఓకే సార్, ఇలాంటివి అరికట్టాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్ గా మంచిగా ఉంటారు. నా కొడుకుని కొట్టిండు సార్ అని పోయి టీచర్లను తిట్టుడు మానుకోండి. నా బిడ్డను కొట్టిండు టీచర్ కొట్టిందని చెప్పి వాళ్ళకి లొల్లిలకు కూడా మానుకోండి. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే అలాంటి పేరెంట్స్ బిహేవ్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని బడికి పంపించకండి, స్కూళ్ళకి పంపించకండి. మీ పిల్లలు మీకు ముద్దయితే మీ ఇంట్లో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకొని చదవడు తప్ప మీలాంటి వాళ్ళు ఏమంటే ఇతర పిల్లలు కూడా కష్టపడి గరీబోడు చదువుకునేటోడు కూడా ఇలా పేదవాడికి ఏంటంటే చదువే ముఖ్యం, పేదవాడికి ఆస్తే చదువు. అలాంటి పేదవాడికి చదువు నష్టపోయే అవకాశం ఉంటది. కాబట్టి మిమ్మల్ని ఇంకోళ్ళు కూడా ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో నేను ఒకటే చెప్తున్నా అండి, ఏదైనా కూడా మీ పిల్లలు మీకు ప్రేమ ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి తప్ప టీచర్లు తప్పు చేస్తే పిల్లల్ని కొడతారు. ఇలా తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, టీచర్ల భయం లేకుంటే పిల్లగాడు భవిష్యత్తులో ఏ విధంగా అయితే ఈ విధంగా మర్డర్లు చేసే కాడికి వస్తాడు, దొంగతనాలు చేసే కాడికి వస్తారని చెప్పి తెలియజేస్తున్నా.